ప్రేక్షకులకి విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. మీనరాశి గురించి తెలుసుకోబోతూ ఉన్నాం. విశ్వావసు నామ సంవత్సరంలో మీనరాశి వారికి ఎలా ఉండబోతోంది అనేటువంటి విషయం వినే ముందు ఒక చిన్న విషయం. గ్రహస్థితులు, గ్రహగతులు వీటన్నిటితో పాటు మీకుండేటువంటి పరాక్రమాలు, శౌర్యము, మీకుండేటువంటి కెపాసిటీ, మీకుండేటువంటి గ్రిప్, ఏదైతే మీకుండేటువంటి పట్టుదల, మీకుండేటువంటి ఒక దారుణమైనటువంటి ఇబ్బందులు తొలగించుకునేటువంటి శక్తి సామర్థ్యాలు, సహన హేతువులు, ఇవన్నీ కూడా మీరు ఒకసారి పరిశీలించుకున్నట్లయితే మీకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా వెనుదిరిగి చూడకండి. కష్టం వచ్చినా నష్టం వచ్చినా నాకు ఏదో జరిగిపోతుంది, ఏదో అయిపోతుంది, నన్ను ఎవరో తొక్కేస్తున్నారు, నొక్కేస్తున్నారు అనేటువంటి ప్రయత్నాలు అయితే చేయకండి. ఎందుకంటే మీకు అన్ని విషయాలు తెలుసు, కానీ అనుభవించేటప్పుడు మాత్రం నాకేదో జరుగుతోంది, నేనేదో అయిపోతున్నాను, ఇలాంటి భావనలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. ఈ మీనరాశిలో పూర్వాభద్ర నక్షత్రం, ఉత్తరాభద్ర నక్షత్రం, రేవతి నక్షత్రాలు ఉన్నాయి. పూర్వాభద్ర నక్షత్రం 4వ పాదం, మిగిలినటువంటి ఉత్తరాభద్ర నక్షత్రం, రేవతి నక్షత్రాలు 4 పాదాలు ఈ రాశిలో ఉన్నాయి. పూర్వాభద్ర నక్షత్రం వాళ్ళకి అణిగిమండికి ఉండడము తెలుసు, వ్యసనాల పాలై రోడ్డెక్కడము తెలుసు, అన్ని విషయాల్లోనూ కూడా వేలెత్తి చూపించడము తెలుసు. కానీ వాళ్ళని వాళ్ళు సరి చేసుకోవడం రాదు. కాస్త అది మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. ఉత్తరాభద్ర నక్షత్రం, రేవతి నక్షత్రాలకి మాత్రం జీవితాంతము కూడా సహనంగా, ఓపికగా, శక్తి సామర్థ్యాలన్నిటినీ కూడా ఉపయోగించి ఎప్పుడు ఎలా తప్పించుకోవాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరిని ఎలా పొగడాలి, ఎవరిని ఎలా తిట్టాలి, ఎవరిని ఎక్కడ ఎప్పుడు ఎలా ఉంచాలి, ఇవన్నీ కూడా క్షుణ్ణంగా తెలుసు. కానీ బాధపడటము లేదా బాధ పెట్టడము రెండూ కూడా మానుకోవాలి. ఇబ్బందుల పాలైతే అయ్యారు, మీరు అనుకుంటున్నటువంటివి జరగకపోవచ్చు, కానీ ఆలస్యం అమృతం విషంలాగా మీరు చేసే ఆలస్యానికి ఇతరుల మీద పెట్టకండి. అలాగే మీరు ఆలస్యం చేసినా కానీ దాని ఫలితం సత్ఫలితమే వస్తుందని ఆశించండి. ఎందుకంటే కష్టపడడం మీ వంతు, ఫలితం ఇవ్వడం భగవంతుడి వంతు. కాబట్టి మీరు ప్రకృతి పరంగా అంటే ధర్మపరంగా మీరు ఏ విధంగా అయితే కష్టపడతారో దానికి తగినటువంటి ఫలితాలు అయితే వస్తాయి. మిగలవు. దాని మూలాన మీరు జుట్లు పీకేసుకుని ఏంట్రా బాబు ఏం కష్టపడినా కానీ ఏమీ అవ్వట్లేదు, నాకు దగ్గర డబ్బులే ఉండట్లేదు అని అనుకుంటే పొరపాటు. ఖర్చులు తగ్గించుకుని మీకుండేటువంటి ప్రణాళికని మార్చుకుని ఎవరి మీద పడకుండా, ఎవరితోనూ పెట్టుకోకుండా మీ అంతటా మీరుగా చేసినటువంటి పనులన్నీ కూడా సావకాశంగా, సునిశ్చితంగా, చాలా సింపుల్ వేలో చేసుకోండి. ఎందుకంటే మీకు షార్ట్కట్లు తెలుసు, స్ట్రైట్గా ఉండడము తెలుసు, అన్ని విషయాలు తెలుసు. ముఖ్యంగా మీనరాశి వాళ్ళు పూర్వాభద్ర నక్షత్రం కావచ్చు, ఉత్తరాభద్ర కావచ్చు, రేవతి కావచ్చు, అందరికీ కూడా మేలైనటువంటి మార్గం ఏంటంటే ఈ సంవత్సరం శివారాధన చేయటం. అంతేకాదు ఈ సంవత్సరం ఏలిన నాటి శని జన్మంలోకి రాబోతోంది. అంటే 2.5 సంవత్సరాలు నుండి 3వ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నారు. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా మీకు వీలైనన్ని సార్లు 7 శనివారాల వ్రతం చేయండి, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి, శివారాధన కూడా చేయండి. వెంకటేశ్వర స్వామి అయినా శివారాధన అయినా రెండు ఒకటే ఫలితాన్ని ఇస్తాయి. వెంకటేశ్వర స్వామికి పూజ చేసినట్లయితే 7 శనివారాల వ్రతం, మీరు ఏదనుకుంటే అది పూర్తవడంతో పాటు శనిగ్రహం యొక్క దోష పరిస్థితులు సమానంగా అవుతాయి, తగ్గుతాయి. అలాగే మీరు శివారాధన చేసినట్లయితే నిరంతరం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నిరంతరం చేసేటప్పుడు కూడా ఈరోజు వచ్చేటువంటి ప్రమాదం రేపు వచ్చేటువంటి ప్రమాదం ఎల్లుండి అలా వాయిదా పడుతూ ఉంటుంది. మీకుండేటువంటి కెపాసిటీ ఇందాక ఏదైతే చెప్పానో కీర్తి ప్రతిష్టలు సాధించడానికి తగినటువంటి ఒక విల్ పవర్ మీ దగ్గర ఉంది. అలాగే మిమ్మల్ని మీరు రక్షించుకునేటువంటి మార్గాలు, మిమ్మల్ని రక్షించుకునేటువంటి తెలివితేటలు మీ దగ్గర ఉన్నాయి.
మీరు అన్నిటినీ కూడా సహనంగా ఓపిక పట్టి అన్ని అవమానాలు భరించి అన్నిటికీ ఒకసారి ఒక్కటేసారి ఒకే సమాధానంతో చెక్ పెట్టేయగలరు. అన్నీ మీ దగ్గర ఉన్నాయి, అన్ని ఆయుధాలు మీ దగ్గర ఉన్నాయి, అంతా మీ దగ్గర ఉంది. కానీ భగవద్గీతలో కృష్ణుడు పక్కనే ఉన్నా సరే అర్జునుడు బాధపడుతూ వీళ్ళందరినీ నేను ఇప్పుడు చంపాలా అన్నట్టు మీకు ఒక భగవద్గీత అవసరం. ఖచ్చితంగా మీకు ఒక ఆయుధం అనేటువంటిది మీ చేతిలో ఉంది. సంహారం చేయాల్సి వచ్చినప్పుడు సంహారం చేయాల్సిందే. ఓపిక పట్టి చివరిదాకా ఉండి వినకపోతే దానికి సరైనటువంటి సమాధానం చెప్పడానికి మీరు సిద్ధంగా ఉండాలి. వ్యాపారం బాగుంది, ఉద్యోగం బాగుంది, అన్ని విషయాల్లోనూ కూడా బాగున్నాయి, దేనికి దానికి ఎంత కష్టపడితే అంతకు తగ్గ ఫలితాలు అయితే ఉన్నాయి. బద్దకించకండి, అనారోగ్యాన్ని కొని తెచ్చుకోకండి. అనారోగ్యం కొని తెచ్చుకునేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోండి. మీరు చేసేటువంటి పనుల వల్లనే మీకు అనారోగ్యాలు వస్తాయి. మీకు నిర్లక్ష్యంగా జంక్ ఫుడ్స్ ఎక్కువ తినడం వల్లనో, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్లనో, నిర్లక్ష్యంగా మీరు చేసేటువంటి కొన్ని అనారోగ్య కారణాల వల్లనో మీకు అనారోగ్యాలు తగులుతాయి. కాబట్టి అనారోగ్యాలకి నిర్లక్ష్యం ఎక్కువ చేయకండి. మీకుండేటువంటి కెపాసిటీని మీరు పరీక్షించుకోకండి. నాకు ఇంతే ఉంది, నా దగ్గర ఇంతే ఉంది, నేను ఇంతే ఖర్చు పెడతాను అనుకోవాలి. మీ దగ్గర ఉన్నవన్నీ కూడా ఖర్చు పెట్టేయడానికి ప్రయత్నం చేయకండి. అన్నిటిలోనూ కూడా సహనంగా ఉండండి. వివాహాలు అవుతాయి, గృహప్రవేశాలు అవుతాయి. అనారోగ్య సమస్యల నుంచి ఆల్రెడీ అనారోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతూ హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళు బయటపడతారు. అప్పులు మాత్రం ఖచ్చితంగా చెయ్యొద్దు అనే మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. అప్పులు చేసినట్లయితే మీతో ఉండేటువంటి వారు కూడా ఇబ్బంది పడతారు. కాబట్టి అప్పులు మాత్రం చేయకండి. సహనంగా ఉండండి, ఓపికగా ఉండండి. ఈ మీనరాశి వాళ్ళకి సంవత్సరం కూడా ఏలిన నాటి శని వల్ల కలిగేటువంటి నష్టాలు కలగకుండా ఉండాలంటే శివారాధన బాగా చేయండి. శనివారాల వ్రతం చేయండి. 7 శనివారాల వ్రతం వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకోండి. వీలైనన్ని సార్లు దివ్యక్షేత్రాలకి వెళ్ళి రావడానికి ప్రయత్నం చేయండి. దూర ప్రయాణాలు చేయకండి. వ్యవసాయదారులకి, సినీ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి, రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి, క్రీడారంగంలో ఉండేటువంటి వాళ్ళకి సామాన్య ఫలితాలు ఉన్నాయి. దోషాలు ఉండడం చేత, ఏదైనా ఇబ్బందులు కలుగుతూ ఉండడం చేత, గురుబలం లేకుండా ఉండడం చేత విదేశీయానాలు మాత్రం చేయలేరు. విద్యార్థులకి సామాన్యమైనటువంటి మార్కులే రాబోతూ ఉన్నాయి. అన్ని విషయాల్లోనూ కూడా మార్పులు చేర్పులు రాబోతూ ఉన్నాయి. వాటన్నిటినీ కూడా యాక్సెప్ట్ చేస్తూ ఎక్కువ కష్టపడడానికి ప్రయత్నం చేయండి. ఎంత కష్టపడితే అంత తగినటువంటి ఫలితం వస్తుంది. మిమ్మల్ని అవమానించినటువంటి వాళ్ళు మళ్ళీ మీ గురించి తెలుసుకునేటువంటి సమయం కూడా దగ్గర పడుతుంది. కాబట్టి కాస్త సంయమనంగా, సహనంగా, ఓపికగా ఉంటూ మీకు ఉండేటువంటి సంవత్సర కాలాన్ని కూడా చాలా జాగ్రత్తగా దాన ధర్మాలతోనూ, అలాగే శనికి సంబంధించినటువంటి మూలమంత్ర హోమ జప దానాదులతోనూ ఈ సంవత్సరం గడపండి. మీకు అన్ని విషయాల్లోనూ కూడా మేలైనటువంటి ఫలితాలు వస్తాయి. శనికి సంబంధించినటువంటి, గురుడికి సంబంధించినటువంటి మరిన్ని సమాచారం కోసం మాకు కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే మీకు సరైనటువంటి సమాధానాలు చెప్తాము. పర్సనల్గానైనా సరే మాకు మీ నెంబర్ షేర్ చేసినట్లయితే దానికి తగినటువంటి సమాధానాలు కూడా చెప్తాం. శుభం భూయాత్. జై శ్రీరామ్.